నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుకొని ప్రార్థన చేసుకొని దీని యొక్క చరిత్ర గురించి చూద్దాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే వారితో ఇట్లంటిని, అందరూ చూడండి, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లా పాడైపోయినో, దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడినవో మీరు చూచుచున్నారు. మనకు ఇక మీద నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములు మరలా కట్టుదుము రండి. నాతో పాటు చెప్పండి మాట. 2వ అధ్యాయము 17వ వచనం. 2:17. మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము, నాతో పాటు మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడినో మీరు చూచుచున్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదుము రండి. దేవుడు ఆ రీతిగా మన ప్రాకారాలు కట్టించునుగాక. మహాపరిశుద్ధుడా, ఎప్పటి వరకు నాయన ఇదిగో 30 ప్రార్థన అంశాలు తండ్రి, మరి అయ్యా రాయటానికి సంవత్సరం 5 రోజులు ప్రార్థన చేయడానికి మీరు కృప చూపుతున్నారు. నీకు వందనాలు. ఇదిగో ఈ సంవత్సరం ప్రభా నెహెమ్యా గ్రంథాన్ని నేను ప్రభా జ్ఞాపకం చేస్తూ ఉండగా నీ సన్నిధి, నీ ముఖకాంతి మా మీద మీరు ప్రకాశింపచేయండి. నీ రెక్కల చాటున మమ్మల్ని, మా సంఘాన్ని మీరు బలపరచండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని మామూలుగా చూపిస్తాను. నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను. ఇది ఇశ్రాయేలీయుల దేశం, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నమాట. ఇదేమో గలిలయ సముద్రం, ఇదేమో మృత సముద్రం, ఇదేమో యోర్దాను నది. ఓకే, ఇది యోర్దాను నది. ఈ మధ్యలో ఇశ్రాయేలీయులందరూ ఉంటారనమాట. ఇశ్రాయేలీయులందరూ కూడా, ఈ 12 గోత్రాల వారు కూడా దీంట్లో ఉంటారు. వీళ్ళు ఏం జరిగిద్దంటే భయంకరమైనటువంటి దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తారు. పాపం చేసినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, మిమ్మల్ని నేను చెరగొని తీసుకొని వెళ్ళిపోతాను అని అంటాడు అనమాట. ఇప్పుడు వీళ్ళు 12 మంది ఉన్నారు. 12 మంది కూడా 2గా విభజించిపోతారు. వీళ్ళేమో 10 గోత్రాల వారు, వీళ్ళేమో 2 గోత్రాల వారు. అంటే మన తెలంగాణ, ఆంధ్ర విడిపోయింది కదా, మనందరం తెలుగు వాళ్ళమే. కానీ వాళ్ళు ప్రాంతాన్ని వాళ్ళు మేము ఏలుకుంటా ఉన్నారు, మా ప్రాంతాన్ని మేము ఏలుకుంటామని మనోళ్ళని అక్కడ ఒక రాజధాని, ఇక్కడ ఒక రాజధానిగా తెలుగు వాళ్ళమే మాత్రమే, కానీ 2గా విడిపోయాం. అలాగే ఇశ్రాయేలీయులు కూడా 10 మంది ఒకళ్ళు అయిపోయారు, 2 ఒకళ్ళు అయిపోయారు. యెరూషలేము ఇక్కడ ఉంటుంది అన్నమాట. యెరూషలేము మందిరం ఇక్కడ ఉంటుంది. అంటే దీన్ని దక్షిణ రాజ్యం అంటారు, దీన్నేమో ఉత్తర రాజ్యం అంటారు. ఓకే, అయితే ఇప్పుడు దేవుడికి వ్యతిరేకంగా వీళ్ళు పాపం చేసినప్పుడు వీళ్ళందరినీ కూడా అష్షూరు రాజ్యం అని ఒకటి ఉంటుంది, ఇట్లా ఉంటుంది అనమాట. అష్షూరు ప్రాంతం అని ఇలా ఉంటుంది. ఇక్కడికి చెరగని వెళ్ళిపోతారు అన్నమాట. వీళ్ళందరినీ కూడా ఇక్కడ చెరగా తీసుకొని వెళ్ళిపోతారు. అంటే ఆ దేశానికి వీళ్ళందరూ కూడా బానిసలు అయిపోతారు. ఎందుకంటే వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి అష్షూరు దేశానికి వీళ్ళు బానిసలు అయిపోతారు. ఈ 2 గోత్రాల వాళ్ళు ఉంటారు. ఈ 2 గోత్రాల వారిని కూడా వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి దేవుడు వారిని కూడా బానిసత్వంలోకి నడిపిస్తాడు. దాన్నే బబులోను బానిసత్వం అన్నాం మనం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం, గుర్తుందా? ఐగుప్తు బానిసత్వం, బబులోను బానిసత్వం. ఎన్నాళ్ళు బబులోను బానిసత్వం? ఐగుప్తు బానిసత్వం ఎన్నాళ్ళు? 430 సంవత్సరాలు. బబులోను బానిసత్వం కిషోర్ గారు
70 సంవత్సరాలు. పాపపు బానిసత్వం జీవితకాలం. సో వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడికి ఈ ప్రాంతానికి బబులోను దేశానికి వీళ్ళందరినీ కూడా చెర తీసుకుని వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ వెళ్ళిపోతారు ఈ దేశానికి. వీళ్ళందరూ కూడా ఈ దేశానికి వెళ్ళిపోతారు. ఈ దేశానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజు, ఆయన పేరు నెబుకద్నెజర్. ఎవరైన నెబుకద్నెజరు ఈ దేశం మీదకి వచ్చి ఈ మందిరం ఎవరు కట్టారు చెప్పాలి? యెరూషలేములో మందిరాన్ని ఫస్ట్గా కట్టింది ఎవరు? సొలొమోను రాజు. దావీదు కట్టాలనుకున్నాడు కానీ కట్టలేకపోయాడు. కానీ ఎవరు కట్టారు? సొలొమోను రాజు మందిరాన్ని కట్టాడు. బ్రహ్మాండంగా ఉంది మందిరం. అద్భుతమైన మందిరాన్ని, తళతళ మెరిసే మందిరాన్ని కట్టాడు. తర్వాత ఈ యెరూషలేము చుట్టూ ప్రాకారాలు కూడా కట్టాడు. ఓకే, యెరూషలేముకు ఒక కవచంలాగా ప్రాకారాలు కట్టుకున్నాడు. ఈ నెబుకద్నెజర్ రాజు వచ్చి, ఒకసారి చదవండి, 2వ రాజుల గ్రంథం చదవండి. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం అందరూ తీయండి. 25వ అధ్యాయం. 25వ అధ్యాయము చూడండి, 8వ వచనం నుండి 10వ వచనం వరకు చదవండి. కాల్పించాను. చూడండి, యెరూషలేము చుట్టూనున్న ప్రాకారంలో పడగొట్టేశారు. అర్థమవుతుందండి? నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడు? ఆ బబులోను దేశంలో ఉన్న రాజు దేవుని బిడ్డల మీదకి వచ్చి ప్రాకారాన్ని ఏం చేశాడు? కూల్చేశాడు. ప్రాకారాన్ని కాదు, ఫస్ట్ దేవుడి మందిరాన్ని కూల్చేసి మందిరంలో ఉన్న బంగారం, వెండి, మా పరికరాలన్నీ కూడా ఆ దేశానికి తీసుకొని వెళ్ళిపోయాడు. చూడండి, శత్రువు మన దగ్గర ఉన్నటువంటి విలువైంది దోచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మన దగ్గర ఉన్నటువంటి విలువైంది ఏంటి? మన పాత బట్టల మూట. ఎవరైనా పోలీసుల దగ్గరికి, అయ్యగారు నా పాత చీరలో బట్టలు లంగాలు పెట్టుకుని వెళ్తున్నానండి, ఒక దొంగ దోచుకొని వెళ్ళిపోయాడని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తారా? అయ్యగారు నేను వెళ్తున్నాను, ఊరు వెళ్తున్నాను, ఒక అతను వచ్చి నా చైన్ లాగేశాడు, నా ఉంగరం లాగేశాడు, లేదా నా వాచ్ లాగేశాడు, లేదా నా బ్యాగ్ లాగేశాడు, లేదా నా ఫోను లాగేశాడు అని దొంగతనాల గురించి చెప్తారు కదా. ఈ మధ్యన దొంగతనాలు భలే వెరైటీ అయిపోయినాయి. ఫోన్ల ద్వారా దొంగతనాలు జరుగుతున్నాయి. ఒక అతనికంట ఫోన్ చేశారంట, బ్రదర్ మీరు 2 కోట్లు, క్షమించండి 2 కోట్లు కాదు అయ్యా, మీకు కొత్త ఫోను, మీరు సిమ్ కొన్నారు కదా ఈ మధ్యన, మీ సిమ్ములన్నీ కూడా మేము లాటరీ తీసాం, మీరు విన్ అయ్యారు, మీకు దాదాపు ఒక 20 లక్షల రూపాయలు, 20 కాదు ఒక 50,000 రూపాయల ఫోన్, ఐఫోన్ వచ్చిందండి, మీ పేరున వచ్చింది, అడ్రస్ చెప్పమన్నారంట. అడ్రస్ పంపించాడు. నిజంగానే ఫోన్ వెళ్ళింది. ఎవరికి? నిజంగానే 50,000 రూపాయల ఫోన్ వెళ్ళింది. అతను సంతోషపడి, అబ్బా నేను విన్ అయ్యాను, సిమ్ భలే తీసుకున్నాను, అసలు ఆ సిమ్ తీసుకున్నందుకు నాకు మంచి ఫోన్ వచ్చిందని చెప్పి చక్కగా సంతోషపడి మన ఇచ్చిన డెలివరీ బాయ్ దగ్గర నుంచి తీసుకొని ఫోన్ చూసి అందరికి చూపించి సిమ్ వేసాడు. ఏది? తన దగ్గర ఉన్నటువంటి సిమ్ ఫోన్లో వేసాడు. సిమ్ ఫోన్లో వేస్తే సిమ్ వేయగానే కొన్ని మెసేజ్లు వస్తాయి. అలాగే కొన్ని మెసేజ్లు వచ్చి నొక్కాడు, ఆ అతనిలో ఉన్న అకౌంట్లో 2 కోట్ల రూపాయలు పోయినాయి. 2 crores పేపర్లో వేసారు. నాకు మొన్న వాట్సాప్లో కూడా వచ్చింది, నేను పంపించాను అనుకున్నా, మరి మేము పంపించాను లేదు. 2 కోట్లు పోయినాయి అంట. ఎట్లా చేశారు మోసం? ఎట్లా చేశారండి? 50,000 రూపాయల ఫోను
అసలు చూడు ఎంత పోయినాయి, 2 కోట్ల రూపాయలు పోయినాయి. సిమ్ వేసాడు, ఏదో మెసేజ్ నొక్కాడు అంతే, ఎమ్మటే మెసేజ్ వచ్చిందంట, డెబిట్ అని వస్తుంది కదా, ఇదిగో 2 కోట్ల రూపాయలు కట్ అయిపోయినాయి అని. ఎమ్మటే పోలీసుల దగ్గరికి వెళ్తే ఏం చేసేది లేదు, పట్టుకుంటున్నారు, అతను ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే మన దగ్గర విలువైనవి అన్నీ కూడా సాతాను గాడు ఏం చేస్తాడు. అలాగనే బంగారాన్ని, దేవుని సన్నిధిని పాడు చేయడానికి నెబుకద్నెజర్ రాజు వచ్చి ఈ ప్రాంతానికి వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు, బానిసలాగా వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళలోనే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, ఎహెజ్కేలు వీళ్ళందరూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళందరినీ కూడా ఆ దేశానికి తీసుకెళ్ళిపోయాడు. అయితే దేవుడు ఏమన్నాడు, ఆ దేశంలో 70 సంవత్సరాలు మీరు ఉంటారు, ఆ తర్వాత నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తానన్నాడు. ఆమేన్. ఏమన్నాడు తెలుసా, 70 సంవత్సరాలు మీరు అక్కడ ఉంటారు. ఎక్కడ? బబులోను దేశంలో. ఈ 70 సంవత్సరాలు మందిరం లేదు, పోయింది, కాలిపోయింది. ప్రాకారాలు కూడా కాలిపోయినాయి, మొత్తం చల్లా చెదురైపోయింది. అసలు ఇక్కడ ఆరాధన లేదు, 70 సంవత్సరాలు ఆరాధన లేదు. 70 సంవత్సరాలు అసలు మనుషులే లేరు, చల్లా చెదురైపోయి నిర్జీవ భూమిలాగా, పాడైపోయిన భూమిలాగా అయిపోయింది. 70 సంవత్సరాలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. దేవుడు ఏమన్నాడు, 70 సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి తీసుకొస్తానన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక సమయం వచ్చింది, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఆమేన్. చూడండి, ఇక్కడ మందిరం పడిపోయింది, ప్రాకారాలు పడిపోయాయి, ఈ ఈ ఈ ఈ దేశంలో ప్రజలు కూడా ఎవరు లేరు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే జెరుబ్బాబేలుని వాడుకున్నాడు. రాసుకోండి, మొట్టమొదటిగా జెరుబ్బాబేలు. మొట్టమొదటిగా రాసుకోండి, నెహెమ్యా గ్రంథంలోనే ఉంటుంది, రాసుకోండి వాక్యం. నాన్న నువ్వు కూడా రాసుకోవచ్చు కదా నాన్న, వచ్చిగా రాసుకోవటం. మొట్టమొదటిగా రాసుకోండి, జెరుబ్బాబేలు. జెరుబ్బాబేలు, ఓకే. జెరుబ్బాబేలు అనే ఆయన 70 సంవత్సరాలతో వచ్చి ఇక్కడికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చి మందిరాన్ని కట్టాడు. ఓకే, మందిరాన్ని కట్టాడు. ఎవరు కట్టారు మందిరాన్ని? జెరుబ్బాబేలు కట్టాడు. మొత్తానికి 70 సంవత్సరాల తర్వాత పడిపోయినటువంటి మందిరాన్ని ఎవరు కట్టారు? జెరుబ్బాబేలు కట్టాడు. స్తోత్రం. అంటే మొట్టమొదటిగా జెరుబ్బాబేలు వచ్చి, అంటే జెరుబ్బాబేలు అంటే ఒక్కడే కాదు, జెరుబ్బాబేలు నాయకత్వంలో 50,000 మంది యూదులు, జెరుబ్బాబేలు నాయకత్వంలో 50,000 మంది యూదులు వచ్చి పడిపోయినటువంటి మందిరాన్ని, కాలిపోయినటువంటి మందిరాన్ని తిరిగి కట్టారు. మందిరం కట్టబడింది. ఆమేన్, హల్లెలూయా. అంటే మందిరాన్ని కట్టించేవాడు ఎవరంటే దేవుడే. అంటే పడిపోయిన మందిరాన్ని దేవుడు ఎవరి ద్వారా కట్టించాడు? జెరుబ్బాబేలును వాడుకొని మందిరాన్ని కట్టించాడు. ఆమేన్. ఇప్పుడు మందిరం కట్టబడింది, అయితే ఆరాధన జరగట్లా. మళ్ళీ మందిరం బాగానే కట్టారు, కానీ ఆరాధనలు జరగట్లా, బలులు అర్పించట్లా, ప్రార్థనలు జరగట్లా. బాగా కట్టారు. అప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు, అయ్యా మందిరం కట్టబడింది, మాకు సేవకులు లేడు, పాస్టర్ గారు లేరు, అసలు సరైన నాయకత్వం లేదు అని మరలా మొర్ర పెట్టుకున్నారు. ఇక్కడికి వచ్చేసారు కదా కొంతమంది, కట్టుకున్నారు కదా, కట్టుకుంటే బాగా ప్రార్థన చేశారు. అయ్యా మాకు మందిరం లేదయ్యా, మందిరం ఉందయ్యా అని ప్రార్థన చేసుకున్నారు. కానీ మందిరం లేదు, మా అల్లరి చేయమాక, మందిరం ఉంది కానీ ఎవరు లేరు, సేవకులు లేడు, అసలు ఏమి లేవు, నడిపించేవాడు ఉండాలిగా. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుడు రెండోదిగా ఎజ్రాని నడిపించాడు. ఎజ్రా రాసుకోండి, రెండోదిగా దేవుడు ఎజ్రాని నడిపించాడు. ఎజ్రాని నడిపించి, ఓకే, రెండవదిగా ఎజ్రాని నడిపించి మందిరాన్ని ఇప్పుడు అలంకరించాడు. ఎజ్రా అనే పాస్టర్ గారు వచ్చి మందిరంలో ఉన్నటువంటి బలులు అర్పించడం, మందిరాన్ని శుభ్రం చేయించడం, మందిరంలోని ఉపకరణములన్నీ కూడా తయారు చేయించడం, మందిరంలో పాటలు పాడించడం, మందిరంలో ధర్మశాస్త్రాన్ని చెప్పడం, మొత్తానికి వీళ్ళు చేశారు.
మొత్తానికి మందిరం పని శుభ్రంగా జరుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు ఈ సమయంలో చూడండి, ఎజ్రా కూడా వచ్చి ఇవన్నీ కూడా చక్కగా చేశాడు. అతనికి మందిరం గిందిరం అంతా కూడా అలంకరించబడింది, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మూడోది కట్టబడాల్సింది ఏంటిది? ప్రాకారాలు. ఓకే, ఇప్పుడు వీళ్ళు మందిరంలోకి వచ్చారు, ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఆ దేశానికి ప్రాకారాలు లేవు. మళ్ళీ ఇప్పుడు దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? ఒకప్పుడు మందిరం కోసం ప్రార్థన చేశారు, మందిరాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు ఆరాధన కోసం ప్రార్థన చేశారు, ఆరాధన దైవజనుడిని ఇచ్చాడు. ఒకప్పుడు ఇప్పుడు ప్రాకారాలు లేవు. ప్రాకారాలు లేవంటే ఇక్కడ ఉన్నటువంటి జనం ఏమవ్వాలి? మరలా రావాలిగా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనం రావడానికి సాతానుగాడు ఏం ఆలోచించాడంటే, అమ్మ ఇక్కడ వీళ్ళు జనం ఉన్నారు కాబట్టి జెరుబ్బాబెలు నాయకత్వంలో కట్టి మందిరాన్ని కట్టించాడు. ఇక్కడ జనం ఉన్నారు కాబట్టి, ఇక్కడ యూదులు ఉన్నారు కాబట్టి ఎజ్రా నాయకత్వంలో వచ్చి ఆరాధన బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ కనుక జనం ఉంటే ప్రాకారాలు కట్టబడతాయి. ప్రాకారాలు కనుక కట్టబడితే నేను ఓడిపోతాను అని సాతానుగాడు అనుకొని ఇక్కడ ఉన్నటువంటి జనాన్ని చంపేద్దామని ఆలోచన చేశాడు. అక్కడ ఉన్నటువంటి యూదుల్ని చంపేద్దామని ఆలోచన చేశాడు. అప్పుడు దేవుడు ఎస్తేరుని లేపాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు ఎస్తేరు ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ రాసుకోండి. ఎస్తేరు మొర్దెకై ఇద్దరు. ఎస్తేరు మొర్దెకై ద్వారా ఇక్కడ కొంతమంది ప్రజల్ని దేవుడు ఉంచాడు. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు దేవుడు వాక్యం నెరవేరాలంటే మనం బతికుండాలి. మనకు ఒక దేవుడు వాక్యం ఇచ్చాడు, ఆ వాక్యం నెరవేరాలంటే మనం ఎలా ఉండాలి? మనం బ్రతికుండాలంటే దేవుడు మన బ్రతికించడానికి ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చంపేయడానికి హామాన్ అనే ఒక ఆయన్ని దేవుడు సాతాను వాడుకున్నాడు. హామాన్ అన్నాడు, అసలు యూదులు అనేవారిని లేకుండా చేద్దాం, ఒక్కడిని కూడా యూదులు అనేవాళ్ళు లేకుండా చేద్దాం అని చంపేద్దాం అనుకున్నాడు. అప్పుడు ఎస్తేరు ఉపవాస ప్రార్థన చేసింది. ఎన్ని రోజులు? రేపు అమ్మగారు మీరే చెప్తున్నారు, శనివారం శుక్రవారం, ఇది అర్థం చేసుకోవాలి. 3 రోజులు చేసింది. 3 రోజులు ప్రార్థన చేయడం ద్వారా అద్భుతమైన కార్యాన్ని చేశాడు. అక్కడ ఉన్న వారందరినీ దేవుడు బ్రతికించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అక్కడ ఉన్న మొత్తానికి ఎస్తేరు మొర్దెకై ద్వారా అక్కడ బతుకున్నారుగా. ఇప్పుడు దేవుడు నెహెమ్యా లేవనెత్తుతున్నాడు. నాలుగోదిగా, ఇప్పుడు నాలుగోదిగా నెహెమ్యా. రాసుకోండి. అదే క్షమించండి, మూడవదిగా నెహెమ్యా. నెహెమ్యా వచ్చి ప్రాకారాలు కట్టాడు. ఓకే, నెహెమ్యా వచ్చి ఇప్పుడు ప్రాకారాలు కడుతున్నాడు. ఓకే, అర్థమవుతుందండి? అంటే చూడండి, ఇక్కడ దేవుడు ప్రజలను మళ్ళా రప్పించడానికి ఎంతమందిని వాడుకున్నాడు? 5గురిని. జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, మొర్దెకై. అంటే దేవుడు ప్రజలు మరలా తిరిగి వచ్చి ఆ దేశాన్ని బాగు చేయడానికి ఇప్పుడు ఈ నెహెమ్యా ప్రాకారాలు కట్టడానికి. ఈ ప్రాకారాలు ఏమైపోయినాయి? ఇప్పుడు చూడండి, నెహెమ్యా ఎక్కడున్నాడు? వీళ్ళ రాజ్యంలో ఉన్నాడు. ఎస్తేరు రాజ్యంలో, మొర్దెకై రాజ్యంలో ఉన్నాడు. ఇక్కడి నుంచి ఒక ఆయన వెళ్ళాడు. మొన్న అదే మనం జ్ఞాపకం చేసుకున్నాం, సీమోను ఉన్నాడు ఇంటికాడ. ఒక ఆయన వెళ్ళాడు, ఎరా బావా ఎలా ఉన్నావు అంటే, బాగానే ఉన్నాను. ఏం బాగుంటాం, ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రాకారాలు లేవు, చాలా బాధపడుతున్నారు అనగానే ఇక్కడున్న ఆయన ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులు? 90 రోజులు ఉపవాసం ఉండి 90 రోజులు పళ్ళు మానుకొని 90 డేస్ ప్రార్థన చేశాడు. దేనికి? ప్రాకారాలు కట్టాలి, ప్రాకారాలు కట్టాలి, పడిపోయినటువంటి ప్రాకారాలు కట్టాలి. అప్పుడు ఏం చేశాడు? రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడున్న రాజుగారు ఏం చేశాడు? అనుమతి ఇచ్చాడు, సామాగ్రి ఇచ్చాడు, వెళ్ళి రండి అని చెప్పి ప్రొటెక్షన్ ఇచ్చాడు. అప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం.
దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే చూడండి, ఈ 5గురిని 5 రకాలుగా వాడుకున్నాడు. జెరుబ్బాబెల్ని మందిరం కట్టడానికి, ఓకే, ఎజ్రాని మందిరాన్ని, అమ్మ పద్మ గారు అర్థమవుతుందండి, ఆలోచిస్తున్నారండి, ఓకే, ఎజ్రా దేనికోసం? మందిరాన్ని అలంకరించడానికి, మందిరంలో ఆరాధన నడిపించడానికి. తర్వాత ఎస్తేరు మొర్దెకై ప్రజల్ని బ్రతికించడానికి, నెహెమ్యా ప్రాకారాలు కట్టడానికి. అలాగనే మనల్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా దేవుడు వాడుకుంటాడు. అందరినీ ఒక రకంగా వాడుకోడు దేవుడు. అందరు పాస్టర్ గారులు ఒకలాగా చెప్తారా? నేను ఒకలాగా చెప్తాను, ఏమండి, సతీష్ కుమార్ గారు ఒకలాగా చెప్పొచ్చు, అది ఇంకో పాస్టర్ గారు ఒకలాగా చెప్పొచ్చు, ఇంకో పాస్టర్ గారు ఒకలాగా చెప్పొచ్చు. కానీ చెప్పేది అందరం కూడా ఏంటి? దేవుని యొక్క మాటలే. స్తోత్రం కలుగును గాక. అంటే చూడండి, ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు దేవుడు. కానీ అంతిమంగా ఏంటంటే విజయం దేవుని బిడ్డలదే. దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అదేంటంటే ప్రాకారాలు మనం కట్టుకోవాలి. ఈ రోజున యెరూషలేము చుట్టూ ప్రాకారాలు. అందుకనే నెహెమ్యా వచ్చాడు ఇక్కడికి. నెహెమ్యా వచ్చి అంటున్నాడు, ఇందా చదవండి, 2వ అధ్యాయము నెహెమ్యా వచ్చి ఏమంటున్నాడు? 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం. చూడండి, మనకు ఇక మీదట నింద రాకుండా. చూడండి, అంటే ఇప్పుడు ప్రాకారాలు లేకపోతే ఏంటి? ఒకసారి రాసుకోండి ఇక్కడ, ప్రాకారాలు లేకపోతే నింద కలుగుతుంది. ప్రాకారాలు లేకపోతే ఏం కలుగుతుంది? ఏమండి, ప్రాకారాలు లేకపోతే నింద కలుగుతుంది. నింద, అవమానం కలుగుతుంది. ప్రాకారాలు లేకపోతే ఏం కలుగుతుంది? నింద కలుగుతుంది. అందుకనే ప్రాకారాలు ఉండాలి. మన ఇంటి చుట్టూ కూడా ప్రాకారాలు ఉండాలి. మన స్థలం చుట్టూ కూడా ప్రాకారాలు మనం కట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి హెస్కేలు గ్రంథం చదవండి. హెస్కేలు గ్రంథం 38:11 చదవమ్మా. హెస్కేలు గ్రంథం 38:11. హెస్కేలు గ్రంథం 38:11. చూడండి, అందరూ తీయండి. పేజీ నెంబర్ చెప్పమ్మా. వచ్చే సంవత్సరం ఉపాసాలు పడుతున్నప్పుడు పేజీ నెంబర్లు చెప్పకూడదు, అంటే ఆ స్థితికి రావాలి మనం. ఓకే, 2026లో మరలా ఉపవాస ప్రార్థనలకి ఏమండి కిషోర్ గారు చెప్పాలా వద్దా పేజీ నెంబర్లు? అది అంటే ఆ స్థితికి రావాలంటే ఆత్మీయంగా హెస్కేలు 38:11 చదవండి. చూడండి, ఎవరు నీవు అంటే సాతాను ఏ దేశం మీదకి వెళ్తాడంట? ప్రాకారములు లేని దేశం మీదకి పోతాను అనుకున్నాడు. అంటే ఎవరి ఇంటికైతే ప్రాకారాలు ఉండవో, ఎవరి జీవితాల్లో అయితే ప్రార్థన అనే ప్రాకారాలు ఉండవో, ప్రాకారాలు లేని మీదకి ఏమొస్తుందంట? సాతాను. ఇక్కడ రాసుకోండి, రెండోదిగా సాతానుగాడు. మొట్టమొదటిగా ప్రాకారాలు లేకపోతే ఏమవుద్ది? నింద. రెండోదిగా ప్రాకారాలు లేకపోతే సాతానుగాడు ఉంటాడు. అంటే ఇప్పుడు సాతానుగాడు అంటే ఒక శ్రమ రావడానికి ప్రాకారం లేవనుకో ఏమొస్తుంది చెప్పండి? వాక్యం చదివాంగా, శ్రమ. సాతానుడు ఏం కలుగు చేస్తాడు? ఆ దేశంలోకి వెళ్ళిపోతాడు, ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోతాడు, ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తాడు తెలుసా? గలిబిలి పెట్టేస్తాడు.
అందుకని ఇక్కడ అంటున్నాడు, సాతానుడు రాకుండా ఉండాలి అంటే ప్రాకారాలు కావాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చూడండి, ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 25 చదవండి. సామెతల గ్రంథం 25. చూడండి 25 28 అమ్మా, 28 25 28. చూడండి, ప్రాకారం లేక పాడైపోయిన పురము అని. ఇప్పుడు సాతాను లేకపోతే ఏమైపోద్ది? ఒక పురము, ఒక ఊరు ఏమైపోద్ది? పాడైపోతుంది. 25 28 అంటే ఒక ప్రాకారము లేకపోతే పురము అంటే ఊరు. ఒక ప్రాకారం లేకపోతే ఊరేమైపోద్ది? పాడైపోద్ది. అలాగనే తన మనస్సుని అణుచుకోలేకపోతే వ్యక్తి ఏమైపోతాడు? చెప్పండి, పాడైపోద్ది వ్యక్తి జీవితం. అలాగే ఇప్పుడు చూడండి, 3వదిగా రాసుకోండి. ప్రాకారం లేకపోతే ఏమైద్ది? పాడైపోతాడు. పాడైపోతాడు. ఒక వ్యక్తి జీవితంలో పాడవటానికి గల కారణం ఏంటంటే ప్రాకారము లేకపోవడమే. ఓకేనండి. దావీదు పాడైపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? దావీదు మేడ మీద ఎక్కుతున్నాడు. దావీదు మేడ మీద ఎక్కి తాను అటు ఇటు వాకింగ్ చేస్తున్నాడు. పెట్టగోడ కట్టాలంట. బైబిల్లో ఏమనుందంటే, మన ధర్మశాస్త్రంలో ఏమనుందంటే, ఇల్లు కట్టుకున్నప్పుడు పెట్టగోడ కట్టుకోవాలంట. పెట్టగోడ కట్టించలే దావీదు. అన్ని కట్టించాడు కానీ దావీదు ఏం కట్టించలేదు? పెట్టగోడ కట్టించలే. అంటే ప్రాకారం లేదు. ఇతను అటు ఇటు వాకింగ్ చేసుకున్నాడు పొద్దున్న సాయంత్రం. ఇట్లా సాయంత్రం పాటు పనికి యుద్ధానికి వెళ్లకుండా ఏం చేస్తున్నాడు? వాకింగ్ చేస్తున్నాడు. ఇలా చేస్తున్నాడు. ఇప్పుడు ప్రాకారం లేదుగా. అదే ప్రాకారం ఉండే అవతల ఏం జరుగుతుందో చూసేవాడు కాదు. ఇలా చేస్తున్నా అక్కడ ఒక అమ్మాయి స్నానం చేస్తుంది. అక్కడ ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే ఏం చేస్తుంది? అసలు చూడొచ్చా? మంచి వ్యక్తి, ప్రార్థనాపరుడు, ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే మళ్ళీ వెళ్తున్నాడు అటే. పాపం మరి ఫస్ట్ సార్ వచ్చేసి ఉంటాడు అవతలకి, అమ్మో తప్పు చూడకూడదని. మరలా లోపలున్న శరీరం ఏం చేస్తుంది? చూడమంటుంది. మళ్ళా అటే నడుతున్నాడు మనోడు దావీదు. అటుపక్క నడుతున్నాడు. ఇలా చూస్తున్నాడు. అక్కడ పాప అమ్మాయి స్నానం చేస్తుంది. చాలా అందగత్తి, చాలా బాగుంది. అమ్మాయి పేరేంటి చెప్తే గిఫ్ట్. ఆ స్నానం చేస్తున్న అమ్మాయి పేరేంటి? పాస్టర్ గారు ఉండి చెప్పేవాడు. ఆ స్నానం చేస్తున్న అమ్మాయి పేరేంటి? సొలొమోను తల్లి. చెప్పాలి. ఆ స్నానం చేస్తున్న అమ్మాయి పేరేంటి? ఈ వీడియో బయటికి వెళ్తుంది. స్నానం చేస్తున్న అమ్మాయి పేరు ఎన్నోసార్లు చెప్పానుగా. చెప్పాలి. దగ్గరికి వచ్చేసారు. ఎవరు స్నానం చేస్తున్న అమ్మాయి పేరు ఏంటి? చెప్పండి. రూతువా? నయోమియా? తర్వాత శారానా? అవ్వ? సౌందర్యానా? ఎవరు చెప్పండి? స్నానం చేస్తున్న అమ్మాయి ఎవరు? కాదు, చెప్పాలి. అక్కయ్య చెప్పుద్ది. వచ్చేస్తుంది దగ్గరలోకి, మీ హృదయంలోకి వచ్చేసి ఉంటుంది. అక్కడ దావీదు చూస్తుంటే స్నానం చేస్తున్న అమ్మాయి ఎవరు? బెత్షెబా. ఏంటండి అసలు ఎక్కడున్నారు? ఇంకా అమ్మో, ఇంకా బాగా నేర్చుకోవాలి. ఎన్నిసార్లు చెప్పాను. బెత్షెబా స్నానం చేస్తుంటే ఎమ్మటి అన్నాడు, అమ్మాయిని తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చారు. ఆవిడతో పాపం చేశారు. అంటే ఇప్పుడు అతను పాపం చేయడానికి గల మెయిన్ కారణం ఏంటి? ప్రాకారం లేదు. అదే కనుక ప్రాకారం ఉంటే అసలు చూసేవాడే కాదు.
అసలు ఎంత భయంకరమైనటువంటి పాపం జరిగిందో అక్కడ. అందుకనే ప్రాకారం లేకపోతే ఏమైపోద్ది ఇప్పుడు? పాడైపోతాడు. మనిషి పాడైపోతాడు. మనిషి పాడైపోవడానికి గల కారణం ఏంటంటే మనసుని అణుచుకోలేకపోవటం. మనసుని సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సఫిషియెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక పాపాన్ని చూసినప్పుడు సపోజ్ ఒక 10,000 రూపాయలు కట్ట అక్కడ పడుందనుకోండి, మన శరీరం ఏం చేస్తుంది? మన కళ్ళు తీసుకొని జేబులో పెట్టేసుకుందాం. అర్థమవుతుందండి. ఒక బంగారపు గాజు పడిపోయింది, నా చైన్ పడిపోయింది, మనం దాన్ని ఏం చేద్దాం? ఇలా ఇలా మెల్లగా. అదే మనసు అణుచుకుంటే ఛీ, అది బంగారం అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, నాకు వద్దు. అందుకనే మనసు అణుచుకోలేకపోతే ఏం కలుగుద్ది? పాడైపోతాడు ఆ వ్యక్తి. తర్వాత చూడండి, ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాం చూడండి. కీర్తనల గ్రంథం 51:18. కీర్తనల గ్రంథం 51:18. 51:18. చూడండి, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించు. తర్వాత ఇంకోటి చదువుదాం చూడండి, యెషయా గ్రంథం 60:18. ఈ ఒక్క వచనం చదివితే మనకు అర్థమైపోద్ది. 60వ అధ్యాయం 18వ వచనం యెషయా గ్రంథం. చూడండి, ఇకను నీ దేశమున బలత్కారము అను మాట వినబడదు. అంటే ప్రాకారం లేకపోతే ఏమవుద్ది? 4వది రాసుకున్న బలత్కారం. బలత్కారము. ప్రాకారాలు లేకపోతే ఏం జరుగుద్ది? నింద. ప్రాకారాలు లేకపోతే అవమానం. ప్రాకారాలు లేకపోతే పాడైపోవటం. ప్రాకారాలు లేకపోతే బలత్కారం జరుగుద్ది. అందుకనే యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టించు 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 అని ప్రార్థన చేస్తున్నాడు ఎవరో? నెహెమియా. ఎందుకంటే మందిరం ఉంది, సేవ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఒకవేళ మరలా మా ప్రదేశం నిందల పాలు అవ్వకూడదు. ఎందుకంటే నెబుకద్నెజర్ రాజు మా ప్రదేశంలో యొక్క ప్రాకారాలన్నీ కూడా పడగొట్టాడు. మరలా అలా పడగొట్టకూడదు. ప్రాకారాలు కట్టాలి, ప్రాకారాలు కట్టాలి, ప్రాకారాలు కట్టాలి అని నెహెమియా ముందుకు వచ్చాడు. స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రాకారాలు కట్టాలి. మనం ఏం చేయాలి? ప్రాకారాలు, మన చుట్టూ ప్రాకారాలు కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రాకారం అనేది లేకపోతే ఏమైంది చెప్పండి? రాయించానుగా, నింద, అవమానం, పాడైపోవడం, బలత్కారం, భయంకరమైన పరిస్థితి సాతానుగాడు ఉంటాడు. అందుకని ఇప్పుడు మన చుట్టూ ఏముండాలి? ప్రాకారాలు ఉండాలి, అగ్ని అనే కంచె ఉండాలి. అందుకనే నెహెమియా అంత ప్రయాసపడి ఆ దేశం వదిలి, ఉద్యోగాన్ని వదిలి, తన సౌకర్యాలు వదిలి ఒక్కడే కొంతమంది ప్రజలు తీసుకొని వచ్చాడు. ఎందుకని? పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టడానికి. స్తోత్రం. అలాగే మనం కూడా ప్రాకారాలు కట్టుకోవడానికి ఈ 5 రోజులు ప్రార్థన. ఈ 5 రోజులు ప్రార్థన ఎందుకంటే నీ నింద పోవాలి, నువ్వు పాడైపోకూడదు, బలత్కారం అనేది నీ మీదకి రాకూడదు, సాతాన్ అనేవాడు నీ మీదకి రాకూడదు. ఇప్పుడు మనం కట్టుకోవాల్సిన ప్రాకారాలు ఏంటి? చూడండి, 4 ప్రాకారాలు రాసుకోండి. 4 ప్రాకారాలు మనం కట్టుకోవాలి. 4 ప్రాకారాలు. మొట్టమొదటిగా ప్రార్థన. ప్రార్థన అనే ప్రాకారాన్ని కట్టుకోవాలి. ప్రార్థన అనే ప్రాకారాన్ని, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ఏంటమ్మా? ప్రాధాన్యం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే. ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన లేనిదే పరాజయం అంటే అవమానం, ఓడిపోవటం.
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. దేవుని స్తోత్రం. ఏంటి మొట్టమొదటి ప్రకారం ఏంటి? అందుకని నెహెమ్యా ఏం చేశాడు చూడండి. ఇందాక జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, మొర్దెకై వీళ్ళందరూ కూడా ప్రార్థనా పరులు. జెరుబ్బాబెలు ఉపవాస ప్రార్థన చేశాడు, ఎజ్రా ఉపవాస ప్రార్థన చేశాడు, నెహెమ్యా ఉపవాస ప్రార్థన చేశాడు, ఎస్తేరు ఉపవాస ప్రార్థన చేసింది, మొర్దెకై ఉపవాస ప్రార్థన. అంటే ఉపవాస ప్రార్థన శక్తివంతమైనటువంటి ప్రార్థన. ఈ 5గురు ఉపవాస ప్రార్థనలు చేసినట్లుగా మనం 5 రోజులు ఉపవాసం ప్రార్థన చేద్దాం గాక. జెరుబ్బాబెలు ఉపవాస ప్రార్థన చేశాడు, ఏం జరిగింది? మందిరం కట్టబడింది. ఎజ్రా ఉపవాస ప్రార్థన చేశాడు, ఏం జరిగింది? మందిరం అలంకరించబడింది. ఆ తర్వాత ఎస్తేరు, మొర్దెకై ఉపవాస ప్రార్థనలు చేశారు, ఏం జరిగింది? ప్రజలు కాపాడబడ్డారు, బ్రతికించబడ్డారు. మొర్దెకై ఇదే నెహెమ్యా ఉపవాస ప్రార్థన చేశారు, ఏం జరిగింది? ప్రాకారాలు కట్టబడ్డాయి. సో ఈ రోజున మన ప్రార్థన ఏంటంటే మందిరం కట్టబడాలి. అంటే దేవుని మందిరంలో మనం ప్రార్థన చేయగలగాలి. ఆ ప్రార్థన అనే ప్రాకారం ఉందనుకోండి, నింద రాదు, అవమానం రాదు, ఆటంకం రాకుండా, ఇబ్బందులు రాకుండా దేవుడు మన చుట్టూ కంచె వేస్తాడు. తర్వాత రెండో ప్రార్థన, రెండవ ప్రాకారం ఏంటంటే వాక్యం. వాక్యం అనే ప్రాకారం. ఏ ప్రాకారం కట్టుకోవాలి మనం? వాక్యం అనే ప్రాకారం కట్టుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి ఏ ప్రాకారం? వాక్యం అనే ప్రాకారం కట్టుకోవాలి. మూడో ప్రాకారం సహవాసం. మూడో ప్రాకారం ఏంటి? సహవాసం. నాలుగో ప్రాకారం పరిశుద్ధాత్మ నడిపింపు. ప్రార్థన, వాక్యం, సహవాసం, పరిశుద్ధాత్మ నడిపింపు. ఈ 4 కనుక మనకుంటే పరిశుద్ధాత్మ దేవుడు యొక్క నడిపింపులో మనం నడుచుదుం గాక. అందుకని మనం ప్రాకారాలు కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలండి? దేనికోసం 5 రోజులు ప్రార్థన? ప్రాకారాలు కట్టుకోవాలి, మందిరం కట్టబడాలి. అందుకని మొట్టమొదటి ప్రార్థన రిక్వెస్ట్ ఏంటి? 30లో మొట్టమొదటిదిగా సంఘం కల్వరి గాస్పెల్ చర్చి సంఖ్యాపరంగాను, ఆత్మల పరంగాను, ఆర్థిక పరంగాను, ఆశీర్వాదకరంగాను కట్టబడాలి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థం. మనం ఏం కట్టుకోవాలి? ప్రాకారాలు కట్టుకోవాలి. చాలా టైం అయింది కాబట్టి నేను ఈరోజు నీ వాక్యం ఎంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను, తల్ల వంచండి. ఇంకా నేను ఎక్కువ చెప్పాలనుకున్నాను కానీ సమయం లేదు. దేవుడు చెప్పబోతే రేపు జ్ఞాపకం చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జెరుబ్బాబెలును వాడుకున్నావు, ఎజ్రాను వాడుకున్నావు, ఎస్తేరు, మొర్దెకైని వాడుకున్నారు, ప్రాకారాలు కట్టడానికి నెహెమ్యాను వాడుకున్నారు. అయ్యా మా జీవితంలో ప్రాకారాలు కట్టించయ్యా. ప్రార్థన అనే ప్రాకారాన్ని, వాక్యం అనే ప్రాకారాన్ని, సహవాసం అనే ప్రాకారాన్ని, పరిశుద్ధాత్మ యొక్క నాయన శక్తి అనేటటువంటి ప్రాకారాన్ని మేము కట్టుకోవాలయ్యా. నీ కృప మాకు దయచేయండి. ఇదిగో మా ముందు 30 అంశాలు ఉన్నాయి. ఈ రోజున వాటి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉండగా నాయన ఏ బిడ్డ అయితే ప్రభా ప్రేరేపించబడి నేను ఇస్తున్నాను ప్రభా 10 ఒకళ్ళు 30 ప్రార్థనలు నాయన వాళ్ళు చేస్తూ ఉండగా ఆ 30 ప్రార్థనలు మీరు కట్టండి అయ్యా. నువ్వు కృప చూపండి అయ్యా. నీ సహాయం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వరుసనే కూర్చుందాం, రౌండ్గా.